8 క్యాండిడేట్స్కి మనం ఇవ్వలేకపోతున్నాము. 92 క్యాండిడేట్స్కి అక్రాస్ 10 డిస్ట్రిక్ట్స్లో మనం ఈరోజు రిక్రూట్మెంట్ అనేది చేయాలి. అండ్ రాష్ట్రంలో అతి వేగంగా మన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అయితే ఇండస్ట్రియల్ కానీ, కమర్షియల్ విధంగా కానీ, అగ్రికల్చర్ పరంగా కానీ, అండ్ మన ప్రతి రోజుకి పీక్ డిమాండ్ సలహాదారు హర్కార వేణుగోపాలరావు గారికి స్వాగతం. I now request Krishna Bhaskar Garu IAS CMD Transco to welcome Honorable Deputy CM Chief Guest of the function with bouquet. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రుల్ని కర్ణాటక ప్రణాళిక మరియు ఇంధన శాఖ మంత్రివర్యులు శ్రీ ఉపముఖ్య ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, గౌరవనీయులు వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీ కుమార్ నాగేశ్వరరావు గారికి, గౌరవనీయులు ప్రభుత్వ సలహాదారు ప్రోటోకాల్ మరియు పబ్లికేషన్ శ్రీ హర్క వేణుగోపాల్, గౌరవనీయులు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, విద్యుత్ శాఖ మంత్రులు భట్టి గారికి, గౌరవనీయులు వేణుగోపాలరావు గారికి, జయంత్ ప్రసాద్ గారికి, ప్రియమైన విద్యుత్ శక్తి అధికారులు, ఉత్సాహవంతులు, యువకులు కృష్ణదాస్ గారు, వరుణ్ గారికి, శ్రీనివాస్ గారికి, అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ నియమితులైన 92 మందికి, టీజీ ట్రాన్స్పోర్ట్ కంపాషన్ అపాయింట్మెంట్ కింద 20 మందికి ఉద్యోగ పత్రాలు ఇస్తానికి చేసిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ సభాధ్యక్షులు, ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాలరావు గారికి, మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ గారికి, ట్రాన్స్పోర్ట్ సిఎండి శ్రీ కృష్ణ భాస్కర్ గారికి, నూతనంగా ఉద్యోగాలు పొందుతున్నటువంటి వ్యక్తులందరికీ, కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వారి అభిమానులకి, అభినందనకు వచ్చినటువంటి మిత్ర బృందానికి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్పిడిసిఎల్లో 92 మందికి నియామక పత్రాలను అందజేసుకుంటున్నాం. అట్లాగే ట్రాన్స్కోలో కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్ కోసం 20 మందికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తా ఉన్నాం. ఈరోజుకి 92 మంది 20 మంది వారు భవిష్యత్తులో కొన్ని దశాబ్దాల పాటు ఈ శాఖల్లో రాష్ట్ర ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తాం. అటువంటి అవకాశం పొందుతున్న మీ అందరికీ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు మంచి పేరు తెచ్చుకోవాలి, నిబద్ధతతో ఈ శాఖకి పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పర్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు
రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఆశపడ్డారు. కానీ ఆ 10 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఆశలు నెరవేరలేదు. చాలా సంవత్సరాల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్ 1 పరీక్ష రాయాలని, దానికోసం రాష్ట్ర నలుమూల నుంచి హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అయ్యి 10 సంవత్సరాలు వయసు అయిపోయింది తప్ప ఆ పరీక్ష మాత్రం రాయలేనటువంటి పరిస్థితిలో ఎక్కువైపోతారు. అది సౌకర్యంగా మనం చెప్తూ ఈ సందర్భంగా మీ అందరూ నేను చేసేటువంటి మనం ఏంటంటే విద్యుత్ ఉద్యోగులకి, ఆర్టిజన్స్కి, పెన్షన్లకి పెంచిన డిఏ అంటే కరువు వచ్చానికి సంబంధించి మరియు లోన్స్ అండ్ అడ్వాన్స్కి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇది మీకు నాకు ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పి మీ అందరితో నేను పంచుకోవడం చాలా సంతోషపడుతున్నానని చెప్పి సౌకర్యంగా మనం చేస్తూ మరొకసారి ముగించే ముందు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఈ రాష్ట్ర అభివృద్ధి జీవికి ప్రతిదీ విద్యుత్ శాఖతోనే ముడిపడి, విద్యుత్ శాఖ ఎంత క్వాలిటీ పవర్ ఇవ్వగలిగితే అంత స్పీడ్గా రాష్ట్ర అభివృద్ధి జరగడానికి అవకాశం. అందుకోసమే విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రతి ఉద్యోగి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మన జీవితం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితం చేద్దాం. రాష్ట్ర పురోగతి కోసం, జీవితం పెంచడం కోసం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ ఇక్కడ తీసుకొచ్చేటువంటి సంపదలో భాగస్వామి కావటం కోసం మన శక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తిని నిరంతరం సరఫరా చేస్తూ కావాల్సినటువంటి కార్యక్రమం చేపడదాం. దానికోసం మనందరం అంకరబద్దులై పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఆరోగ్య శాఖలో ఏ రకంగా అయితే సమస్య వస్తే 108 ఫోన్ చేస్తే ఎట్లా స్పందిస్తారో అట్లాగే విద్యుత్ శాఖలో కూడా